హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి 1224. నిన్నటి వీడియోలో వర్షాకాలంలో గొర్రెలకు సంబంధించిన ఫుడ్ ఎలా ఉంటుంది, మేము ఫేస్ చేసే గొర్రెలు కాసే వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి, ఏ విధంగా వాళ్ళు సిక్ అవుతారు, సో ఇవన్నీ షేర్ చేసుకున్నాను. అయితే ఇవాళ రైనీ సీజన్లో మాకుండే పనులు, వరి వేస్తాం, చెనక్కాయ వేస్తాం, గొర్రెలని ఆవుల్ని చూసుకుంటూ పొలం పనులు చేసుకుంటూ కూలి వాళ్ళని పెద్దగా మేము పెట్టినాం. ఎంత కష్టమైనా సాధ్యమైనంత వరకు మేమే చేసుకుంటాం. ఫ్యూచర్లో వచ్చే రైనీ సీజన్లో మేము ఏం పనులు చేస్తామని మాకు తెలియదు. పాస్ట్లో పోయిన రైనీ సీజన్లో మేమేం చేసామనేది చెప్తాను. పొద్దున్నే 7 మా అత్తమ్మ పొలంలో పోతుంది. చెనక్కాయలు కావచ్చు, లేకుంటే వరిలేక కావచ్చు. సో నేను అర్లీ మార్నింగే 4కి అట్లా లేచి వంట చేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. 4కి కావచ్చు, 4:30కి కావచ్చు, ఆ రోజుని బట్టి, ఆ రోజు నాకుండే పనిని బట్టి. ఇంకా నేను వంట చేసి మా అత్త 7 గంటలకు పోతుంది అని చెప్పాను కదా, ఆమె తెల్లవారుజామున ఇంటికి వచ్చి పేడకాళ్ళు తీసి గొర్రెలో నిద్రపోతుంది, అక్కడే ఉంటుంది కాబట్టి నైట్ టైం ఇంకా ఆమె వచ్చి పేడకాళ్ళు తీసి పాలు పిండేసి కాఫీ తాగి పాలు పోసిస్తుంది. ఆ టైంలోపు నేను మా అత్తయ్య క్యారీ రెడీ చేసి ఉండాలి. అదే టైంకి మా మామయ్య చిక్కం కూడా కట్టేసి ఉండాలి. మళ్ళీ నేను నా కూతుర్ని ఒక 10 గంటలకు స్కూల్కి పంపిస్తాను, అంగన్వాడికి. 10 గంటలకు పంపిస్తే ఇక నేను మళ్ళీ ఆవులు తోలుకొని పోతాను. ఆవులు తోలుకొని పోయి కొద్దిసేపు వాటిని మేపుకొని నీళ్ళు ఆపి 2 వరకు మేపుతాను. మేపి మళ్ళీ 2కి 2:30కి తోటలోకి పోయి వాటిని అక్కడ కట్టేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నేను తిని, పాప ఆ టైంకి వస్తుంది ఇంక ఇంటికి, పాపకి తినిపించుకొని స్నాక్స్ లేకుంటే వాటిని వండుకొని, లేకుంటే వండే స్నాక్స్ ఫ్రూట్స్ ఏవో ఒకటి తీసుకొని వెళ్ళి పాపని నా వీపుని వేసుకొని ఎంతసేపు అని చెప్పండి సంకలో ఎత్తుకోవడం లేకుంటే కుదరదు కదా. సో వీపుని వేసుకొని వెళ్ళేదాన్ని. ఊర్లో మాత్రమే సంకలు ఎత్తుకొని, లేకుంటే క్యాజువల్గా ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఇక కొంచెం అడవిలోకి పోతానే ఎవరు ఉంటారు కాబట్టి వీపుని వేసుకొని హ్యాపీగా తనతో మాట్లాడుకుంటూ ఇది అనుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ తిరిగి ఆవుల్ని వదిలేసి ఇక నేను సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉంటాను, పాపతో ఆడుకుంటూ ఇదే అనేసి. ఇంకా అందులోని పెద్దగా ఎండ ఏమీ ఉండదు. సో ఎండ పోయాకనే పాపను తోలుకొని పోతాను అనమాట. సో అట్లుండేది నా పనులు. ఒకవేళ మీరు నమ్మకుంటే నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి చాలా మటుకు, సో వాటిని చూడండి. ఇక మా అత్తయ్య పనిలో పొద్దున్నే రావడం, పేడకాళ్ళు ఎత్తడం, పాలు పిండడం, పాలు పోసి రావడం. పొద్దున 7 గంటలకు పోతుంది, మళ్ళీ సాయంత్రం పాలు పిండడానికి వస్తుంది. పాలు పిండి మళ్ళీ పోసి తింటుంది, లేకుంటే అన్నమే కట్టుకొని పోతుంది రాత్రికి మా మామయ్యకి ఆమెకు గొర్రెలకి. మళ్ళీ యాస్టీజ్ మళ్ళీ పొద్దున్నే తిరిగి వస్తుంది అనమాట. ఇంకా మా ఫాదర్ ఇన్ లా పని విషయానికి వస్తే ఎట్లుంటుందంటే, ఇంకా పొద్దున్నే లేవడము, అర్లీ మార్నింగ్ కరెంట్ కిందకి వస్తా అంటే వరికి పెట్టడము, లేకుంటే గెనాలు పెట్టడము, గడ్డి కోయడము, కలుపు తీయడము, ఇలా ఒకటి కాదు చాలా ఉంటాయి. ఇంకా వర్షాకాలం కదా, కుంటిండే గొర్రెలు ఉంటాయి, బాలిన గొర్రెలు ఉంటాయి, చిన్నపిల్లలు, పెద్దవి, అన్నీ చాలా సాకరీలు ఉంటాయి. సో ఒకవైపు ఇట్లా మడిని చూసుకుంటూ, ఇంకోవైపు గొర్రెని చూసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. చేత కాకున్నా కానీ కూర్చోకుండా నిదానంగా పని చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఆవులను తోలుకొని ఇంటికి వచ్చి ఇంట్లో పని చూసుకొని ఇక నేను తినడం, పడుకోవడం. ఇంకా కొన్నిసార్లు అంటే చెనక్కాయ వేసినప్పుడు ఒక గడ్డ ఎక్కువగా ఉండడం వల్ల 2 సార్లు ఏమో ఒకరినో ఇద్దరినో పిలుచుకొని కూలి వాళ్ళని, ఇంకా మా హస్బెండు, మా మామయ్య, అత్తమ్మ, ఇంకా కూలి వాళ్ళు ఒక 5 దంతులు 6 దంతులు వేసుకొని దంతులు పడతారు. సో ఆ రోజు నేను ఇంకా ఫుల్ డే నాదే ఉంటుంది అనమాట. ఇంకా గొర్రెలు వేయడం పొద్దునుంచి సాయంత్రం వరకు. ఇంకా ఆ వీడియోస్ కూడా చూసారు, దంతులు బట్టే వెళ్ళారు, నేను గొర్రెలాంటి పోయాననేసి ఒక వీడియో ఉంది, కావాలంటే మీరు చూడొచ్చు. సో వాళ్ళు అట్లా వెళ్ళినప్పుడు కూడా నేను సమ్టైమ్స్ ఇట్లా ఆ టైంలో ఆవులు ఇంటి దగ్గర కట్టేసి అన్నిటికీ ఒక గంప పొట్టు పోసి వాటి పక్కనే నీళ్ళు ఉంటాయి కాబట్టి వాటిని అట్లనే వదిలేసి నేను ఆవుల దగ్గర గొర్రెలంటి పోతే వాళ్ళు ఇంకా పాపకు అంగన్వాడి ఉంటే అంగన్వాడికి ఇడుస్తారు. అంగన్వాడి లేదంటే చేనులోకో తోటలోకి ఎత్తుకుపోయి చెట్టు కింద కూర్చోబెట్టి, లేకుంటే బండి కింద ఎద్దుల బండి ఉంటుంది,
ఎద్దుల బండి కింద నీడు ఉంటుంది కదా, ఆ నీడలో కూర్చోబెట్టి ఏదో విధంగా సముదాయించుకుంటూ వాళ్ళు ఆ పని చేస్తారు. గొర్రెల కాడి కంటే ఎత్తుకొని పోవడం అదంతా క్యాజువల్ ఏం కాదు కదా. అందుకు ఆవుల కాడ అంటే ఏదో 2 ఉంటాయి, ఓ చెట్టు కింద కూర్చోబెట్టి చూసుకొని రావచ్చు. కానీ గొర్రెలలో అట్లుండదు. అందులోనూ నేను ఒక్కదాన్నే వెళ్తాను, ఏం ఇబ్బంది ఏం ఉండదు. లోకల్ ఆ చుట్టుపక్కలే గొర్రెల దొడ్డి చుట్టుపక్కలే కంటికి కనపడినంత ఆ మూల నుంచి ఈ మూలకి ఈజీగా నేను మేపుకొని రాగలను. ఆ టైంలో అవి కూడా ఉంటాయి, మేతబడి ఉంటుంది కాబట్టి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చెళ్ళండి. ఒకవేళ ఇంకా మీకు తెలిసిన స్ట్రగుల్స్ కావచ్చు, ఫేస్ చేసేటివి ఏవైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కింద కమెంట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏదైనా తప్పుగా చెప్పినా కూడా మీరు కమెంట్ చేయొచ్చు. ఇంకా ఏ సీజన్లో అయినా గొర్రెలకి పండగలు పబ్బాలు ఉండవు. పండగ రోజు వండిన పిండి వంటలు కావచ్చు, ఏదైనా ఫుడ్ ఒకటి మామూలుగా కట్టించినట్టే వాటిని కలిపి కట్టిస్తారు. కానీ కొన్ని విలేజ్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఆ ఫెస్ట్లలో కొన్ని డే మొత్తం జరుగుతాయి, కొన్ని నైట్ మొత్తం జరిగేటి ఉంటాయి. అయితే కొద్దిసేపు చూస్తారు, అది కూడా ఏంటి ఇంట్లో వాళ్ళు కూడా చూడాలి కదా, మనం ఒకటే కాదు కదా అనేసి వాళ్ళు పంపిస్తే చూస్తారు. లేదంటే ఏం చూస్తారులే, వాళ్ళకేంలే, మనందుకు మనం ఉంటామంటే చూడలేదు. మా వరకు మా ఇంట్లో అయితే మా హస్బెండ్ వెళ్తారు వినాయక చవితి టైంలో కావచ్చు, లేదంటే మా ఊర్లో శివరాత్రికి కొంచెం నైట్ పగలు బాగా జరుగుతుంది, రాత్రిపూట్ల మెరవని జరుగుతుంది స్వామిది. ఇంకా పీర్ల పండుగ. సో ఈ 3 ఫెస్ట్లు మా ఊళ్ళో బాగా జరుగుతాయి. సో వీటికి ఖచ్చితంగా మా హస్బెండ్ పంపిస్తారు, మా ఫాదర్ ఇన్లాని. అయితే మా ఫాదర్ ఇన్లా పుట్టిగా ఏం ఉండరు. ఏం చెప్తారంటే వెళ్ళామా, చూసామా, ముక్కున్నామా అంతే. మాదేందుంది, ఇంతకాలమే జరిగిపోయిందంట, ఇంకేముంది మా జీవితం, చూడాల్సింది ఉండాల్సింది మీరు అని ఒక మాట అనేసి ఇంకా ఏదో ఒక 60% అట్లా చూసి మా ఫాదర్ ఇన్లా మళ్ళీ తిరిగి గొర్రెలకి వెళ్ళిపోతారనమాట. ఒకవేళ రాత్రిపూట్లు ఏదైనా మెరవని జరిగినప్పుడు, పీర్ల పండుగ అప్పుడు ఏదో పెచ్చరిగెత్తి చించరిగెత్తి ఉంటాయి కదా, సో వాటిని చూడడానికి నైట్ టైమ్స్ కొంచెం బాగానే ఉంటుంది. ఆయన వెళ్తారు, ఆయన ఉంటారు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట పెద్దగా. పీర్ల పండుగ పగలు ఉరుసు ఉంటుంది, సో ఆయనకు బాగా ఇంట్రెస్ట్, అక్కడ ఉంటారు. వినాయక చవితి అంతే, 3వ రోజు. ఇంకా శివరాత్రి అంతే అనుకోరు. సో నేను మా ఇంట్లో సిచ్యువేషన్ గురించి నేను చెప్తున్నాను. సో అట్లా ఉంటారనమాట. ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే గొర్రెలు ఎక్కువగా ఉండి ఒక మనిషిని పెట్టుకున్నా కూడా మనకు మిగులుతుందిలే అనేసి కొంతమంది గొర్రెలకి కాసే కానీ పర్ ఇయర్ అని ఇంత ఇచ్చి వాళ్ళకి ఫుడ్డు ఇంకా బెడ్ అంటే ఏం లేదు, గొర్రెల దగ్గరే ఇంకా వాళ్ళకు ఉండాల్సింది. కాకపోతే ఒక మంచి దుప్పట్లు ఇస్తారేమో, అది నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు ఇది కూడా మా ఫాదర్లే చెప్పారనమాట నాకు. వాళ్ళకి ఫుడ్ పెట్టి బట్టలు కొనిచ్చి వాళ్ళకి సిగరెట్ కానీ మందు కానీ అలవాటు ఉంటే అవి కూడా పర్ డే ఇంత క్వాంటిటీ అనేసి చూసుకొని వాళ్ళు ఇస్తారని చెప్పారనమాట. ఇక ఉంటాయి వాళ్ళకు కూడా సెలవులు, ఊరికి వెళ్ళడానికి, వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి.